నా పేరు రెబెకా. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నాతో పాటు సాయి మరియు స్టెల్లా అనే పెద్ద ఆవిడ కూడా వచ్చింది. శుక్రవారం రోజు మేము గడ్డంపల్లి విలేజ్కి వచ్చామండి. మా చిట్టి డబ్బులు లాస్ట్ వరకు కట్టించుకొని మాకు ఫోన్స్ కాల్స్ రెస్పాన్స్ ఏమి ఇవ్వట్లేరు అని వాళ్ళ ఇంటికి వచ్చాము. మేము ప్రవళిక రెడ్డి అనే అమ్మాయి దగ్గర మేము 2022 నుంచి చిట్టి వేసామండి. నాది 5 lakhsది మరియు 1 lakhది కూడా వేసాను. నేను ఎండింగ్ వరకు కట్టాము. అండ్ సాయి అనే అబ్బాయి వచ్చేసి 3 లక్షలది వేశారు. స్టెల్లా అనే పెద్ద ఆవిడ 2 చిట్టీలు 5 లక్షలవి 10 నెలలు ఒకటి 5 నెలలు ఒకటి కట్టారండి. నేను నా చిట్టి 2 కూడా కంప్లీట్గా మొత్తం కట్టాను. జస్ట్ లాస్ట్ 2 months మాత్రమే పెండింగ్ ఉంది. ఆ పెండింగ్ ఉన్న అమౌంట్ హోల్డ్ చేయడానికి కారణం ఏంటి అంటే తను రెస్పాన్స్ ఇవ్వట్లేదు అని ఎందుకో డౌట్ వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్దాము అని ఎల్బీ నగర్లో రెంట్కు ఉండేదండి. ఇక్కడ వాళ్ళ హోమ్ టౌన్ గడ్డంపల్లి. ఎల్బీ నగర్లో రెంట్కున్న పోర్షన్కి వెళ్ళి చెక్ చేస్తే అక్కడ నుంచి 6 months బిఫోరే ఖాళీ చేసిందని తెలిసిందండి మాకు. కానీ ఆమె ఫోన్స్ రెస్పాన్స్ లేదు. అట్లీస్ట్ వేరే ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో చుట్టుపక్కల వాళ్ళని కనుక్కుంటే వేరే ఇంట్లో కూడా చేంజ్ అయిందని చెప్పారు. ఆ ఇంట్లో చెక్ చేసాం, అక్కడ నుంచి ఇంకో దగ్గర మూవ్ అయిందని అన్నారు. అసలు మాకు రెస్పాన్స్ లేదు కాబట్టి మేము ప్యాంప్లెంట్స్ పెట్టాల్సి వచ్చింది. ఇంటికి రాగానే ప్రవళిక రెడ్డి కూడా ఆ ప్యాంప్లెంట్స్ పెట్టడం వల్ల మా పైన హరాస్మెంట్ కేసు పెడతాను అని అన్నారు. బెదిరిస్తున్నారు. మీ డబ్బులు మీకు రావు, మా పరువు తీశారు కాబట్టి మా ప్యాంప్లెంట్స్ పెట్టి ఊరంతా మా పరువు తీశారు, మీ డబ్బులు మీకు వస్తాయి అనుకుంటున్నారా, ఇస్తామనుకుంటున్నారా ఇంత పరువు తీసిన తర్వాత అని థ్రెటన్ చేస్తున్నారండి. వాళ్ళు ఇచ్చే వరకు మేము వెళ్ళకూడదు అని ఇక్కడే కూర్చున్నాము. ఫ్రైడే మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ వరకు కూడా ఇక్కడే కూర్చున్నాం సార్. మేము ఇక్కడ కూర్చున్నా కానీ వాళ్ళు ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వట్లేదు. మెట్ల పైననే పడుకున్నాము రాత్రి అంతా కూడా, ఫ్రైడే నైట్ సాటర్డే నైట్ నిన్న కూడా. కానీ ఎవరు వచ్చి మా ప్రాబ్లమ్ సాల్వ్ చేయట్లేదు. సర్పంచ్ సార్ వచ్చి మాట్లాడి వెళ్ళారు, బట్ వాళ్ళకు కూడా ఏం సమాధానం ఇవ్వట్లేరు. వాళ్ళు ఊరు పెద్దవాళ్ళు ఎవరైనా వస్తారేమో అని చూస్తున్నాం కానీ ఎవరూ రావట్లేరు సార్. నాకు నా డబ్బులు ఇచ్చి నా వెడ్డింగ్ కోసం వేసుకున్నాను సార్. నేను ఆ అబ్బాయి స్టడీ కోసం వేసుకున్నాడు. ఆ పెద్ద ఆవిడ కూడా వాళ్ళ డాటర్ పెళ్లి కోసం అని వేసుకుంది. ఇప్పుడు నా వెడ్డింగ్ 1.5 years నుంచి నేను పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తున్నాను సార్. నాకు అమౌంట్ చాలా ఎమర్జెన్సీ ఉంది. అమౌంట్ వచ్చే వరకు నేను ఇక్కడ నుంచి కదిలేదు లేదు.